హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 8th క్లాస్ సైన్స్లోని చాప్టర్ మెటీరియల్స్, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ గురించి తెలుసుకుందాము. మనందరికీ పీరియాడిక్ టేబుల్ గురించి తెలుసు కదా. కెమిస్ట్రీ ల్యాబ్లో చాలా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. ఇందులో ఉండేవి కెమికల్ ఎలిమెంట్స్. వీటిని వాటి అటామిక్ నెంబర్ని బట్టి అరేంజ్ చేసి ఉంచారు ఈ టేబుల్లో. సో ఈ ఎలిమెంట్స్ని మెటల్స్, నాన్ మెటల్స్ ఇంకా మెటలాయిడ్స్ కింద క్లాసిఫై చేశారు. ఇది పీరియాడిక్ టేబుల్. ఇప్పుడు ఈ పీరియాడిక్ టేబుల్లో ఉన్న ఎలిమెంట్స్ని మెటల్స్ ఇంకా నాన్ మెటల్స్ కింద ఏ ప్రాపర్టీస్ని బట్టి క్లాసిఫై చేశారో మనం ఈ చాప్టర్లో చూస్తాము. నేను ఇందాక పీరియాడిక్ టేబుల్లో ఎలిమెంట్స్ అని అన్నా కదా, కాపర్, కార్బన్, హీలియం ఇవన్నీ పీరియాడిక్ టేబుల్లో ఉండే ఎలిమెంట్స్ అనమాట. ఈ ఎలిమెంట్స్ సిమిలర్ టైప్ ఆఫ్ ఆటమ్స్తో తయారై ఉంటాయి. అంటే కాపర్ ఎలిమెంట్ కాపర్ ఆటమ్స్తో తయారై ఉంటుంది, కార్బన్ ఆటమ్స్తో తయారై ఉంటుంది. అలాగా ఏ ఎలిమెంట్ అలాంటి సిమిలర్ ఆటమ్స్తోనే తయారై ఉంటుంది అన్నమాట. సో ఇందాక నేను మెన్షన్ చేసినట్టు ఇక్కడున్న కెమికల్ ఎలిమెంట్స్ యొక్క ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ని బట్టి వీటిని మెటల్స్ ఇంకా నాన్ మెటల్స్ కింద క్లాసిఫై చేశారు. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫిజికల్ ప్రాపర్టీస్ గురించి తెలుసుకుందాము. ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి లస్టర్. లస్టర్ అంటే షైనీ మాట. సో మనకు ఇప్పుడు మెటల్స్ ఉంటాయి లైక్ గోల్డ్, ఐరన్, ఇవన్నీ షైనీ సర్ఫేస్ ఉంటాయి వీటికి. ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్స్ చూడండి, నాన్ మెటల్స్కి ప్లాస్టిక్, వుడ్ ఇలాంటివన్నీ ఇవి నాన్ మెటల్స్. ఇవి షైనీ సర్ఫేస్ చూపించవు. కానీ నాన్ మెటల్స్లో ఉండి కూడా షైనీ సర్ఫేస్ చూపించే రెండు ఎలిమెంట్స్ వచ్చేసి అయోడిన్ అండ్ గ్రాఫైట్. లస్టర్ అంటే షైనీ నేచర్ మెటల్స్కి మాత్రమే ఉంటుంది, నాన్ మెటల్స్కి ఉండదు. కానీ నాన్ మెటల్స్ అయ్యుండి కూడా ఈ ప్రాపర్టీ ఉండేవి అయోడిన్ అండ్ గ్రాఫైట్. సో నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి హార్డ్నెస్. ఇక్కడ ఉన్న పిక్చర్లో చూడండి, నేను ఏవైతే ఇలాగ క్యాపిటల్ లెటర్స్తో రాసి అండర్లైన్ చేశానో ఇవి ఎక్సెప్షన్స్. అంటే నార్మల్గా వాటి ఫీచర్ అది కాదు, కానీ ఇవి ఎక్సెప్షన్స్ మాట. వీటికి ఆ ఫీచర్ ఉంటుంది అని మెన్షన్ చేయడానికి నేను ఏ ప్రాపర్టీ దగ్గర ఆ ఎలిమెంట్ గురించి మెన్షన్ చేశాను. హార్డ్నెస్. మెటల్స్ అనేవి హార్డ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిక్చర్లో చూడండి, ఐరన్ ఉంది. ఐరన్ని నైఫ్తో కట్ చేస్తే కట్ అవుతుందా? కట్ అవ్వదు. సో మెటల్స్ అనేవి హార్డ్గా ఉంటాయి. వెరాజ్ ఇక్కడ నాన్ మెటల్స్కి ఎగ్జాంపుల్ వచ్చేసి రబ్బర్. ఈ రబ్బర్ని నైఫ్తో కట్ చేస్తే ఈజీగా కట్ అవుతుంది, ఎందుకనంటే ఇది సాఫ్ట్గా ఉంటుంది. సో ఇది మెటల్స్ ఇంకా నాన్ మెటల్స్ యొక్క డిఫరెన్స్ హార్డ్నెస్లో చూస్తే. సో మెటల్స్ అనేవి నార్మల్గా హార్డ్గా ఉంటాయి. ఇక్కడ ఎక్సెప్షన్ వచ్చేసి సోడియం అండ్ పొటాషియం. సోడియం అండ్ పొటాషియం అనేవి సాఫ్ట్గా ఉంటాయి. డైమండ్ నాన్ మెటల్ కానీ అది చాలా హార్డ్గా ఉంటుంది. మనందరికీ తెలుసు కదా డైమండ్ హార్డ్గా ఉంటుందని. సో నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి మాల్యబిలిటీ. మాల్యబిలిటీ అంటే ఏంటంటే ఒక మెటీరియల్ని బీట్ చేసి థిన్ షీట్స్ కింద చేయగలిగితే దాన్ని మాల్యబిలిటీ అని అంటారు. ఇక్కడ రాసింది చూడండి ఫ్రెండ్స్, ద ప్రాపర్టీ ఆఫ్ మెటల్స్ బై విచ్ దే కెన్ బి బీటెన్ ఇంటూ థిన్ షీట్స్. ఒక మెటల్ని థిన్ షీట్స్ కింద చేస్తే దాన్ని మాల్యబిలిటీ అని అంటారు. ఈ ప్రాపర్టీ ఓన్లీ మెటల్స్కే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పిక్చర్లో చూడండి, ఐరన్, అల్యూమినియం, కోల్, లెడ్ ఉన్నాయి. ఇవి రెండు మెటల్స్ యొక్క ఎగ్జాంపుల్స్, ఇవి రెండు నాన్ మెటల్స్ యొక్క ఎగ్జాంపుల్స్. ఇక్కడ మెటల్స్ని హ్యామర్తో బీట్ చేసామనుకోండి, ఇవి ఇట్లాగా షేప్ చేంజ్ అవుతాయి. కానీ నాన్ మెటల్స్ అనేవి పీసెస్ కింద బ్రేక్ అయిపోతాయి. సో నాన్ మెటల్స్ని థిన్ షీట్స్ కింద చేయలేము, మెటల్స్ని థిన్ షీట్స్ కింద చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అల్యూమినియం ఫాయిల్ తెలుసు కదా, ఫుడ్ ప్యాకింగ్కి వీటికి వాడతాము. ఇది మాల్యబిలిటీకి ఒక ఎగ్జాంపుల్. మెటల్స్ అయ్యుండి థిన్ షీట్స్ కింద చేయలేనివి జింక్ అండ్ ఆర్సెనిక్. డక్టిలిటీ. డక్టిలిటీ అంటే ద ప్రాపర్టీ ఆఫ్ మెటల్ బై విచ్ ఇట్ కెన్ బి డ్రాన్ ఇంటూ వైర్స్. ఒక మెటల్ని వైర్ కింద చేయగలిగితే దాన్ని డక్టిలిటీ అని అంటారు. సో ఆల్రెడీ ఇక్కడ నేను మెన్షన్ చేశా కదా మెటల్ అని. సో ఈ ప్రాపర్టీ నార్మల్గా మెటల్స్కే ఉంటుంది. ఇలా మెటల్ని ఒక మెషిన్లో పెట్టి థిన్ వైర్స్ కింద చేయగలం. కానీ జింక్ అండ్ ఆర్సెనిక్ మెటల్స్ని థిన్ వైర్స్ కింద చేయలేము. నేను ఇందాక మెన్షన్ చేశా కదా, డక్టిలిటీ అన్న ప్రాపర్టీ మెటల్స్కి మాత్రమే ఉంటుంది అని. కానీ ఈ ప్రాపర్టీ ఒక నాన్ మెటల్కి కూడా ఉంటుంది, అదే కార్బన్ ఫైబర్. సోనోరస్. సోనోరస్ అంటే సౌండ్ అన్నమాట. ఒక సబ్స్టెన్స్ని మనం హిట్ చేసినప్పుడు సౌండ్ వచ్చింది అనుకోండి, ఆ ప్రాపర్టీని సోనోరస్ అని అంటారు.
ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్, కాపర్, గోల్డ్ ఇలాంటివి ఉన్నాయనుకోండి, వీటిని మనం హ్యామర్తో స్ట్రైక్ చేసినప్పుడు సౌండ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన టెంపుల్లో బెల్స్ కానీ చర్చ్లో కానీ మనం చూస్తూ ఉంటాం కదా, ఇవి మెటల్స్తో తయారు చేయబడతాయి, అందుకనే మనం కొట్టినప్పుడు సౌండ్ వస్తాయి. కానీ ఇవి నాన్ మెటల్స్ అనేవి ఎటువంటి సౌండ్ చెయ్యవు. కండక్టివిటీ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. నార్మల్గా మెటల్స్ అనేవి హీట్ని, ఎలక్ట్రిసిటీని ఈజీగా కండక్ట్ చేస్తాయి అన్నమాట. ఇది మనం యూస్ చేసే కుక్వేర్. ఇందులో ఈ మెటీరియల్ ఉంది చూడండి, ఇది మెటల్ అనేది ఈజీగా హీట్ని కండక్ట్ చేస్తుంది అని నేను ఆల్రెడీ మెన్షన్ చేశా కదా. ఇప్పుడు ఈ మెటల్ని మనం పట్టుకున్నాం అనుకోండి, అప్పుడు మన చెయ్యి కాలే అవకాశం ఉంటుంది కదా, అందుకని ఇలాంటి కుక్వేర్ యొక్క హ్యాండిల్స్ నాన్ మెటల్తో చేస్తారు, ఎందుకనంటే అవి ఈజీగా హీట్ని కండక్ట్ చేయవు కాబట్టి. సో ఇక్కడ ఎలక్ట్రిసిటీ కండక్షన్కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది. ఒక సెల్ని బల్బ్కి కనెక్ట్ చేసి ఈ సర్క్యూట్ని ఈ ఫాలోయింగ్ మెటీరియల్స్తో కంప్లీట్ చేస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ నెయిల్ని ఇక్కడ పెట్టారనుకోండి, బల్బ్ వెలుగుతుంది, ఎందుకనంటే ఐరన్ అనేది ఒక మెటల్, అది గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కాబట్టి. అదే సల్ఫర్ కానీ కోల్ పీస్ కానీ పెడితే బల్బ్ వెలగదు, ఎందుకనంటే నాన్ మెటల్స్ అనేవి బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. మెటల్స్ అయి ఉండి హీట్ని, ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయనవి బిస్ముత్ అండ్ టంగ్స్టన్. నాన్ మెటల్స్ అయి ఉండి హీట్ని కండక్ట్ చేసేవి గ్రాఫైట్ అండ్ గ్యాస్ కార్బన్. ఓకేనా? సో నెక్స్ట్, ఇప్పుడు మనం నేర్చుకున్న అన్ని ప్రాపర్టీస్ని బట్టి మెటీరియల్స్ అనేవి మెటల్స్ ఇంకా నాన్ మెటల్స్ కింద డివైడ్ చేశారని మనం తెలుసుకున్నాం. సో మెటీరియల్స్ ఏవైతే హార్డ్గా ఉండి లస్ట్రస్ అంటే షైనీగా, మాల్యబుల్ థిన్ షీట్స్గా చేయగలుగుతాము, డక్టైల్ వైర్స్ కింద చేయగలుగుతాము, సోనరస్ ఏవైతే సౌండ్ చేసి గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ ఉంటాయో వాటిని మెటల్స్ అని అంటారు. సో వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఐరన్, కాపర్, అల్యూమినియం వంటివి దీనికి ఎగ్జాంపుల్స్. ఇన్ కాంట్రాస్ట్, ఏవైతే మెటీరియల్స్ సాఫ్ట్గా ఉండి డెల్ అపీరెన్స్ ఉంటాయో అంటే షైనీగా ఉండవు, ఏవైతే సౌండ్ ప్రొడ్యూస్ చేయవు అండ్ పూర్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ, వీటిని నాన్ మెటల్స్ అని అంటారు. వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి సల్ఫర్, కార్బన్, ఆక్సిజన్ ఇవన్నీ దీనికి ఎగ్జాంపుల్స్. సో ఈ టేబుల్ మనకి ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ గురించి తెలియజేస్తుంది. ఇందులో ఏవైతే బ్రాకెట్లో ఉన్నాయో ఇవి ఎక్సెప్షన్స్ మాట. ఇవి ఇందాక నేను క్యాపిటలైజ్ చేసి అండర్లైన్ చేసి మెన్షన్ చేశా కదా, అవి ఎక్సెప్షన్స్. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే స్టేట్. నార్మల్గా మెటల్స్ అనేవి సాలిడ్ స్టేట్లోనే ఉంటాయి ఎక్సెప్ట్ మెర్క్యూరీ అండ్ గేలియం. నాన్ మెటల్స్ అనేవి సాలిడ్గానే ఉంటాయి, లేకపోతే లిక్విడ్ ఆర్ గ్యాసియస్, ఏ ఫార్మ్ ఆఫ్ మ్యాటర్ కిందన్నా ఇవి ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనం ఫిజికల్ ప్రాపర్టీస్ గురించి తెలుసుకున్నాం కదా, నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీస్ గురించి తెలుసుకుందాం. మనం ఇలా చూస్తుంటాం కదా, ఐరన్ రస్ట్ పట్టేసి ఉంటుంది, ఇది ఎందుకో చూద్దాం. నేను ఇందాక మెన్షన్ చేశా కదా, ఐరన్ అనేది ఒక మెటల్. ఈ ఐరన్ అనేది ఆక్సిజన్తో రియాక్ట్ అయితే ఐరన్ ఆక్సైడ్ ఫామ్ చేస్తుంది. ఈ ఐరన్ ఆక్సైడ్ అనేది రెడ్డిష్ బ్రౌన్ కలర్లో ఉంటుంది, అందుకే మనకి రస్టీ కలర్లో ఉంటుంది కదా, రెడ్డిష్ బ్రౌన్ కలర్లో, దీన్నే రస్ట్ అని అంటారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి కాపర్. కాపర్ అనేది ఎప్పుడైతే మాయిశ్చర్కి ఎక్స్పోజ్ అవుతుందో అప్పుడు అది కాపర్ హైడ్రాక్సైడ్ అండ్ కాపర్ కార్బోనేట్ని ఫామ్ చేస్తుంది. ఇక్కడ ఆ ఈక్వేషన్ మెన్షన్ చేయబడింది. సో ఈ కాపర్ హైడ్రాక్సైడ్ అండ్ కాపర్ కార్బోనేట్ ఇవి గ్రీన్ కలర్ మెటీరియల్ అన్నమాట, అందుకే కాపర్ గ్రీన్ కలర్లో ఉంటుంది. ఎక్కువసేపు ఆక్సిజన్తో రియాక్ట్ అయితే అది గ్రీన్ కలర్లోకి చేంజ్ అవుతుంది, వేరాస్ ఐరన్ అనేది రెడ్డిష్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతుంది. సో ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది చూడండి, ఇది మనం మెగ్నీషియం రిబ్బన్ని బర్న్ చేసి ఆ యాషెస్ ఏవైతే వస్తాయో అవి వాటర్లో కలిపి ఆ వాటర్కి లిట్మస్ టెస్ట్ చేస్తాం. అంటే అందులో లిట్మస్ పేపర్ని పెట్టి అది ఎసిడిక్ నేచరా బేసిక్ నేచరా అని చూస్తాము. సో అలా చూసినప్పుడు రెడ్ లిట్మస్ పేపర్ అనేది బ్లూ కలర్లోకి టర్న్ అవుతుంది. ఇక్కడ మెన్షన్ చేయబడింది చూడండి, రెడ్ లిట్మస్ పేపర్ రెడ్ కలర్ నుంచి బ్లూ కలర్లోకి మారితే మనం టెస్ట్ చేసింది ఆల్కలీ అని అర్థం అన్నమాట, అంటే బేసిక్ నేచర్ ఉన్నది. ఓకేనా? ఇక్కడ మనం మెగ్నీషియం రిబ్బన్ని బర్న్ చేసి వచ్చిన యాషెస్ని వాటర్లో కలిపితే దానికి లిట్మస్ టెస్ట్ చేసాము. సో ఇందులో రెడ్ కలర్ లిట్మస్ బ్లూ కలర్లోకి చేంజ్ అయింది కాబట్టి మనకు వచ్చిన మెగ్నీషియం ఆక్సైడ్ బేసిక్ నేచర్లో ఉన్నట్టు అర్థం. సో ఇప్పుడు మనం సల్ఫర్ రియాక్షన్ గురించి తెలుసుకుందాము. సల్ఫర్ని స్పూన్తో తీసుకుని హీట్ చేస్తే సల్ఫర్ డైఆక్సైడ్ వస్తుంది. దీన్ని ఈ వాటర్లో డిజాల్వ్ చేస్తే సల్ఫ్యూరస్ యాసిడ్ ఫామ్ అవుతుంది.
దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి, మెటల్స్ అనేవి ఆక్సిజన్తో రియాక్ట్ అయితే ఆక్సైడ్స్ ఫామ్ అవుతే అవి బేసిక్ నేచర్లో ఉంటాయి. నాన్ మెటల్స్ అనేవి ఆక్సిజన్తో కంబైన్ చేస్తే అవి యాసిడ్స్ ఫామ్ చేస్తాయి, కాబట్టి అవి ఎసిడిక్ నేచర్లో ఉంటుంది. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. నెక్స్ట్ రియాక్షన్ విత్ వాటర్. ఇప్పుడు ఇక్కడ మెన్షన్ చేసిన టేబుల్ మెటల్స్కి రిలేటెడ్, ఇంకా ఇది నాన్ మెటల్స్కి రిలేటెడ్. మెటల్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ సోడియం మెటల్ని తీసుకుందాం. సోడియం మెటల్ చాలా రియాక్టివ్గా ఉంటుంది. అది ఆక్సిజన్తో వాటర్తో చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి చాలా హీట్ జనరేట్ చేస్తుంది. అందుకే సోడియం మెటల్ని మనం కెరోసిన్లో స్టోర్ చేసి సోడియం మెటల్ విగరస్గా రియాక్ట్ అవుతుందని వేరే మెటల్స్ అన్నీ కూడా అలా రియాక్ట్ అవుతాయని కాదు. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది చూడండి. ఐరన్ అనేది వాటర్తో చాలా స్లోగా రియాక్ట్ అవుతుంది. ఇది మెటల్స్లో రియాక్షన్ విత్ వాటర్కి ఎగ్జాంపుల్స్. నాన్ మెటల్స్ అనేవి వాటర్తో రియాక్ట్ అవ్వవు కానీ అవి ఎయిర్తో ఫాస్ట్గా రియాక్ట్ అవుతాయి. సో వాటర్తో రియాక్ట్ అవ్వవు అని వీళ్ళు ఇక్కడే ఇచ్చినప్పుడు మనం నాన్ మెటల్స్ని దేంట్లో స్టోర్ చేస్తాము, వాటర్లో స్టోర్ చేస్తాము. ఎందుకనంటే అవి వాటర్తో రియాక్ట్ అవ్వవు కాబట్టి. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఫాస్ఫరస్ అనేది చాలా రియాక్టివ్ నాన్ మెటల్ మాట. అది ఎయిర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు చాలా ఫైర్ జనరేట్ చేస్తుంది. సో ఇది ప్రివెంట్ చేయడానికి ఫాస్ఫరస్ని వాటర్లో స్టోర్ చేస్తాం. సో ఇక్కడ రియాక్షన్ విత్ వాటర్లో మనం నేర్చుకున్న పాయింట్స్ ఏమంటే, సోడియం మెటల్ లాంటి వాటిని కిరోసిన్లో స్టోర్ చేస్తాము. ఎందుకనంటే అవి ఆక్సిజన్తో వాటర్తో ఫాస్ట్గా రియాక్ట్ అవుతాయి కాబట్టి. నాన్ మెటల్స్ని వచ్చేసి వాటర్లో స్టోర్ చేస్తాము, ఎందుకంటే అవి ఎయిర్తో ఫాస్ట్గా రియాక్ట్ అవుతాయి కాబట్టి. సో రియాక్షన్ విత్ యాసిడ్స్. ఇక్కడ మనం రియాక్షన్ విత్ యాసిడ్స్లో చూడొచ్చు, మెటల్స్ అనేవి యాసిడ్స్తో రియాక్ట్ అవి హైడ్రోజన్ గ్యాస్ని లిబరేట్ చేస్తాయి. అందుకనే మనకు ఒక పాప్ సౌండ్ వస్తుంది అన్నమాట. ఎప్పుడైతే మెటల్స్ని యాసిడ్తో కంబైన్ చేస్తే అప్పుడు మనకి పాప్ సౌండ్ వస్తుంది. కాపర్, సిల్వర్, గోల్డ్ అనేవి డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్ట్ అవ్వవు. ఈ నైట్రిక్ యాసిడ్ ఒక స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ కాబట్టి ఇది హైడ్రోజన్ని వాటర్ కింద కన్వర్ట్ చేసింది. సో ఇక్కడ ఉన్నవి దీనికి ఎగ్జాంపుల్స్. మెటల్స్ అనేవి సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ అయ్యి హైడ్రోజన్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఇక్కడ చూడండి, మనం బీకర్లో డిఫరెంట్ సొల్యూషన్స్ని తీసుకున్నాము. బీకర్ ఏలో కాపర్ సల్ఫేట్, బిలో కూడా కాపర్ సల్ఫేట్, సి అండ్ ఈలో జింక్ సల్ఫేట్ అండ్ డిలో వచ్చేసి ఐరన్ సల్ఫేట్ని మనం తీసుకున్నాము. బీకర్ ఏలో ఉన్న కాపర్ సల్ఫేట్కి జింక్ గ్రాన్యూల్స్ని యాడ్ చేసాము. సో జింక్ సల్ఫేట్ ఫామ్ అయింది, అందువల్ల ఈ సొల్యూషన్ యొక్క కలర్ చేంజ్ అయింది. బీకర్ బిలో కాపర్ సల్ఫేట్కి ఐరన్ నెయిల్ని యాడ్ చేసాము, అది కూడా ఫెర్రస్ సల్ఫేట్ కింద ఫామ్ అయ్యి కలర్ చేంజ్ అయింది. కానీ సి, డి అండ్ ఈలో ఎలాంటి చేంజ్ జరగలేదు. ఎందుకు అని అంటే ఇక్కడ చూడండి రూల్, జింక్ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ కాపర్ అండ్ ఐరన్. జింక్ అనేది కాపర్ ఇంకా ఐరన్ కన్నా ఎక్కువ రియాక్ట్ కాబట్టి ఈ వెళ్ళి వీటిని రిప్లేస్ చేయలేవు. కానీ ఐరన్ అనేది మోర్ రియాక్టివ్ దెన్ కాపర్, అందుకని ఇది వెళ్ళి దీన్ని రిప్లేస్ చేసింది. ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ రియాక్టివిటీ సిరీస్ ఆఫ్ మెటల్. సో ఇక్కడ చూడండి, మనం తీసుకున్న ఎగ్జాంపుల్స్ ఏంటి, కాపర్, జింక్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, కాపర్ అండ్ జింక్. ఇక్కడ కాపర్ ఎక్కడ ఉంది, ఇక్కడ కింద ఉంది, అంటే ఇది లెస్ రియాక్టివ్. జింక్ ఎక్కడ ఉంది, పైన ఉంది. సో ఈ జింక్ వచ్చి కాపర్ని రీప్లేస్ చేయగలదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి అండ్ కాపర్. చూడండి, ఐరన్ ఇక్కడ ఉంది, కాపర్ ఇక్కడ ఉంది. సో కాపర్ లెస్ రియాక్టివ్ కాబట్టి ఇది వెళ్ళి ఐరన్ని డిస్ప్లేస్ చేయలేదు. సో ఏవైతే ఇక్కడ హై రియాక్టివిటీ మెటల్స్ ఉంటేనే అవి వెళ్ళి దీన్ని డిస్ప్లేస్ చేస్తుంది, లేకపోతే డిస్ప్లేస్ చేయదు. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన రూల్. అందుకే మనకి టంబ్లర్ సి, డి అండ్ ఈలో ఎటువంటి చేంజ్ లేదు. ఓకేనా? సో ఇది రియాక్టివిటీ సిరీస్ ఆఫ్ మెటల్స్, ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఇక్కడ. సో దీన్ని బట్టే మెజారిటీ ఆఫ్ ద రియాక్షన్స్ మనకి రియాక్షన్ విత్ యాసిడ్స్ కానీ లేకపోతే ఏదన్నా ఈ రియాక్టివిటీ సిరీస్ ఆఫ్ మెటల్స్ని బట్టే డిపెండ్ అయ్యి ఉంటుంది. సో యూజ్ ఆఫ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. ఈ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ని మనం డే టు డే లైఫ్లో యూజ్ చేస్తూనే ఉంటాము. మెటల్స్ అనేవి మెషినరీ, ఆటోమొబైల్స్, ఏరోప్లేన్స్, ట్రైన్స్, శాటిలైట్స్ ఇవన్నీ చేయటానికి యూజ్ చేస్తాము. సో ఇక్కడ మనకి కొన్ని నాన్ మెటల్స్ ఉన్నాయి, అవి ఏంటో గెస్ చేద్దాము. A non-metal that is essential for our life which all living beings inhale during breathing. ఏంటండి అది? ఆక్సిజన్. ఆక్సిజన్ అనేది ఎసెన్షియల్ నాన్ మెటల్.
అండ్ ద నాన్ మెటల్ యూజ్డ్ ఇన్ ఫర్టిలైజర్స్ టు ఎన్హాన్స్ ద గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్స్ వచ్చేసి నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్. వాటర్ ప్యూరిఫికేషన్లో యూజ్ చేసే నాన్ మెటల్ క్లోరిన్. అండ్ ద నాన్ మెటల్ ఏదైతే మన ఊండ్స్కి యాంటీసెప్టిక్గా అప్లై చేస్తారో దాన్ని టింక్చర్ అయోడిన్ అని అంటారు. అందులో ఉండే నాన్ మెటల్ అయోడిన్. అండ్ ద లాస్ట్ వన్ వచ్చేసి క్రాకర్స్లో యూజ్ చేసే మోస్ట్ కామన్ నాన్ మెటల్స్ వచ్చేసి సల్ఫర్ అండ్ ఫాస్ఫరస్. సో ఈ చాప్టర్లో మనం నేర్చుకున్న కీవర్డ్ ఆటమ్, కండక్టర్, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, డక్టిలిటీ, ఎలిమెంట్స్, హార్డ్నెస్, మాలియబిలిటీ, మెటల్స్, మెటలాయిడ్స్, నాన్ మెటల్స్ అండ్ సోనోరస్. ఇవన్నీ ఈ చాప్టర్లో నేర్చుకున్న ఇంపార్టెంట్ పాయింట్స్. థ్యాంక్ యూ.